భగవద్గీతకు అరుదైన గుర్తింపు లభించింది. యునెస్కో మెమరీ ఆఫ్ వరల్డ్ రిజిస్టర్లో భగవద్గీతకు చోటు దక్కింది. భగవద్గీత భరతముని రాసిన నాట్యశాస్త్రమని గుర్తింపు లభించింది. ఈ ఘనతపై ప్రధాని మోడీ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. భారత నాగరిక వారసత్వానికి ఒక చారిత్రాత్మక క్షణం ఇది అని మోదీ అన్నారు. భగవద్గీత భరతముని నాట్యశాస్త్రం ఇప్పుడు యునెస్కో మెమరీ ఆఫ్ వరల్డ్ రిజిస్టర్లో లిఖించబడ్డాయని కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ప్రధాని మోడీ స్పందిస్తూ రీట్వీట్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి భారతీయుడికి గర్వకారణమైన క్షణం ఇది అన్నారు. యునెస్కో మెమరీ ఆఫ్ వరల్డ్ రిజిస్టర్లో గీత నాట్యశాస్త్రం చేర్చబడడం మన కాలాతీత జ్ఞానం, గొప్ప సంస్కృతికి ప్రపంచవ్యాప్త గుర్తింపు. భగవద్గీత నాట్యశాస్త్రం శతాబ్దాలుగా నాగరికతను, చైతన్యాన్ని పెంపొందించాయి. అవి ప్రపంచానికి స్ఫూర్తినిస్తూనే ఉన్నాయి అని మోదీ చెప్పుకొచ్చారు. భగవద్గీతకు అరుదైన గుర్తింపు లభించింది. యునెస్కో మెమరీ ఆఫ్ వరల్డ్ రిజిస్టర్లో భగవద్గీతకు చోటు దక్కింది. భగవద్గీత భరతముని రాసిన నాట్య శాస్త్రానికి గుర్తింపు లభించింది. ఈ ఘనతపై ప్రధాని మోడీ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. భారత నాగరిక వారసత్వానికి ఇది చారిత్రాత్మక క్షణం ఇది అని మోడీ అన్నారు. భగవద్గీత భరతముని నాట్య శాస్త్రం ఇప్పుడు యునెస్కో మెమరీ ఆఫ్ వరల్డ్ రిజిస్టర్లో లిఖించబడ్డాయని కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ప్రధాని మోడీ స్పందిస్తూ రీట్వీట్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి భారతీయుడికి గర్వకారణమైన క్షణం ఇది అన్నారు. యునెస్కో మెమరీ ఆఫ్ వరల్డ్ రిజిస్టర్లో గీతా నాట్యశాస్త్రం చేర్చబడడం మన కాలాతీత జ్ఞానం, గొప్ప సంస్కృతికి ప్రపంచవ్యాప్త గుర్తింపు. భగవద్గీత నాట్యశాస్త్రం శతాబ్దాలుగా నాగరికతను, చైతన్యాన్ని పెంపొందించాయి. అవి ప్రపంచానికి స్ఫూర్తినిస్తూనే ఉన్నాయి అని మోదీ చెప్పుకొచ్చారు.